ఆధారాల ప్రకారం అమరావతి క్షేమకరమైన ప్రాంతం కాదని, విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏ చారిత్రక శాస్త్రీయ మూలాల ఆధారంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారో చెప్పగలరా అని అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి ఏదైనా కమిటీని ఏర్పరిచారా లేదా ఒక గదిలో కూర్చొని నిర్ణయించారా అనే ప్రశ్నకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పూర్వ అమరావతి ప్రాంతానికి రాజధానిగా ధాన్య కటకం అనే చారిత్రక వాస్తవాన్ని విస్మరించడం ప్రభుత్వ పెద్దలకు తగదని, అమరావతి రాజధాని అంటూ భావితరాల భవిష్యత్తును హరించివేసే భారీ కుట్ర మన రాష్ట్రంపై జరుగుతుందని తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిపుణులు కమిటీని చంద్రబాబు సర్కార్ ప్రకటించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రానికి అసలు అమరావతి సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్టు, అమరావతి మూలంగా నష్టం ఎక్కువగా ఉందా, లేదు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నాయంటే, ఒక చారిత్రక మూలాలు తీసుకున్న అమరావతికి ఒక పెద్ద గొప్ప విజయోత్సవమైనటువంటి చరిత్ర ఏమి ఈ అమరావతికి లేదు. అందుకని అమరావతిని క్రిటిసైజ్ చేయడం కోసం లేదంటే ఇంకొకటి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో ఉంది, అనేక ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం నిరంతరం విషం కక్కుతుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి మీద ఒక కార్యాచరణ కావాలి. కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవాలి. దాని మీద ఎంపీలు సమాయత్తం కావాలి. దానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇవేమి చేయకుండా అమరావతి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయల పైన అమరావతి ఖర్చు పెట్టారు. అమరావతి మూలంగా అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది. ఈ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం